జగ్గారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ ఇంకొకటి చెప్తా అడుగుతున్న వారిని. ఇప్పుడు మేము కేసులు చేయము స్వేచ్ఛ అన్నారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని వాళ్ళు ప్రజలకు అనుకున్నది చేయాలి కదా. కలెక్టర్ కొడితే ఓకే చేయాలి కదా. కలెక్టర్ కొడితే ఓకేనా? కలెక్టర్ కొట్టిన వాళ్ళని పిలిచి ముద్దెడతారా? కలెక్టర్ ఎవరు కొట్టినరు? ఎవరో కొట్టారు సమ్మె కొట్టిన చూసుకోవాలా. కొట్టిన వాళ్ళని ఓకే. ఇప్పుడు అక్కడ కొట్టిండ్రు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారికి ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని ఈడ్చుకుంటూ పోయినరు. ఈడ్చుకుంటూ పోయి అనేక రకాల ఇప్పటివరకు కూడా ఆయన బయటకు పంపట్లేదు. బెయిల్ వచ్చే మూమెంట్లో మళ్ళీ కస్టడీ పిటిషన్, అక్కడ రైతులు స్వేచ్ఛ అనే దానికి స్వేచ్ఛగా నరేంద్ర రెడ్డి గారిని వచ్చి అడగమని చెప్పి మీరు అక్కడ దాడి చేసిన వ్యక్తి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజలకు ఇష్టమైనది పెడితే వారు కూడా మంచి. ఇప్పుడు వారు మళ్ళీ గెలవాలనుకున్నప్పుడు వారు కూడా ఏమి ఆలోచన చేస్తారు? ఎవరైనా నాయకుడు ప్రజలకు ఇష్టమైన చేయాలి. స్వేచ్ఛగా ప్రజలను కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఆయన నియోజకవర్గం కదా. నా కంప్లైంట్ అని చెప్పు. ఇప్పుడు వాళ్ళని పిలుచుకొని ప్రజలను పిలుచుకొని రైతులను పిలుచుకొని మీకు ఏం కావాలరా బాబు అదే రైతులకు సంబంధించినది పెట్టు. వాళ్ళు హ్యాపీ అవుతారు, మీరు హ్యాపీ అవుతారు. బలవంతంగా మీరు పట్టించుకోకుండా చేసేవరకు ఎంత నష్టం? మీకు నష్టమే, ప్రజలకు నష్టమే. ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళకి ఏమన్నా అయితే బయట ఇంకా కస్టడీ తీసుకున్నడానికి బయట తిరుగుతారు. వాళ్ళకి ఏమన్నా అయితే నరేంద్ర రెడ్డి గారు కూడా ఏమన్నా అయితే మరి మీరు నిర్బంధాలు పెట్టినట్లే కదా, మీరు కూడా పెట్టినట్లే కదా. మాట్లాడండి, స్వేచ్ఛ అడగండి, ప్రజలు అడగండి. 15,000 ఎకరాలు ఫార్మాసిటీకి